ఇన్స్పెక్టర్, ఏంటిది? సారీ మేడం, తన భార్యను మర్డర్ చేయించినందుకు మీ బావగారిని అరెస్ట్ చేశారు. ఏంటి బావగారు, మీరా అర్జున్ మర్డర్ చేయించింది? అయ్యయ్యో, ఎంత పని చేశారు బావగారు. పాపం, మతి లేని స్థితిలో మీ భార్య మరో మగాడితో పెళ్లికి సిద్ధపడ్డంత మాత్రానికి కక్ష కట్టి ఏకంగా హత్య చేయించేస్తారా? ఎంత తప్పు! అరే, వద్దనుకుంటే వదిలేయొచ్చు, కాదనుకుంటే డివోర్స్ ఇవ్వచ్చు, కానీ ఏకంగా చంపేయడమా? చా స్త్రీ హత్య పాపం కదా. ఇంజనీరింగ్ చదువుకొని ఇంత అనుభవం ఉండి కూడా హరిప్రసాద్ గారి లాంటి సంస్కారవంతుల రక్తాన్ని పంచుకొని పుట్టిన మీరు ఇలాంటి తప్పు చేయడం ఎంత ఘోరం, ఎంత పాపం, ఎంతటి నేరం! సౌందర్య, ఇదిగో ఈ ఆవేశమే ఇంత అనర్థానికి కారణం. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అన్నారు. ప్లీజ్ బావగారు, కనీసం జైలుకు వెళ్ళాకైనా మీరు ఈ ఆవేశాన్ని తగ్గించుకుంటే పాపం ఏ లోకంలో ఉన్నా అర్చన అక్క మనసు శాంతిస్తుంది. సరేనా ఇన్స్పెక్టర్ గారు? కమాన్. ఏంటి, షాక్ అయ్యారా? పోలీస్ జీపు ఇంటి ముందు ఆగగానే నా కోసమే అనుకొనుంటారు కదూ. ఇక సౌందర్య అరెస్ట్ అయిపోతుంది, పీడ విరగడైపోతుంది, దరిద్రం వదిలిపోతుంది, అర్చన ఆత్మ శాంతిస్తుంది అని కూడా అనుకొనుండాలే. ఛాన్సే లేదు. ఈ సౌందర్యని అంత తేలిగ్గా ఎవ్వరూ అరెస్ట్ చేయలేరు. సౌందర్య, కాలం ఎల్లప్పుడూ ఒకేలా ఉంటుందనుకో. చిచి, ఎలా అనుకుంటానత్తయ్యా? నా కళ్ళ ముందే ఓడలు బళ్ళైపోయాయి. గర్జించే సింహం గప్చుపైపోయింది. అన్నపూర్ణాదేవి గిన్నెలు కడిగే పని మనిషి అయిపోయింది. పాపం అర్చన పైలో కలిగిపోతే బావగారేమో శ్రీకృష్ణ జన్మస్థానంలో ఊచలు లెక్క పెడుతున్నారు. ఇవన్నీ చూసాక కూడా కాలం ఎల్లప్పుడూ ఒకేలా ఉంటుందని ఎలా అనుకుంటావు? సౌందర్య, కొంపలు కూల్చడమే నీ గెలుపని మిడిసి పడకు. హత్యలు చేయించి ఏదో సాధించాలని పొంగిపోకు. నీ అహంకారంతో అందరి గుండెల్లో మంటలు రేపి విజయగర్వంతో అలా నవ్వుకోకు. ఈవేళ నీకున్న డబ్బుతో చట్టాన్ని న్యాయాన్ని కొనేసి
ఓ నిర్దోషిని దోషిగా మార్చేసి తప్పించుకున్నంత మాత్రాన ఏదో రోజు నీ పాపం బద్దలు కాకుండా ఉండదు. ఆ రోజున నీలో నువ్వే పశ్చాత్తాపం చెంది కుళ్ళి కుళ్ళి ఏడ్చే రోజు తప్పకుండా వస్తుంది. ఆ రోజు వచ్చే వరకు ఎన్ని హత్యలు చేస్తావో చేసుకో, ఎంతమంది ప్రాణాలు బలి తీసుకుంటావో తీసుకో. ష్యూర్, చేసుకుంటాను పండగ, తీసుకుంటాను మీ ప్రాణాల్ని. ఇలా నా అరచేతిలో పెట్టి ఆడిస్తాను. నేను వస్తాను. ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికే కాదు, మనుషుల్ని సెట్ చేయడానికి కూడా. ఇది నువ్వు అనుకున్నంత తేలిక కాదురా. దాబా గార్డెన్స్ దగ్గర ల్యాండ్ కోట్లు విలువైంది. మన వైజాగ్ మొత్తంలోకి మాణిక్యం లాంటిది. అలాంటి ల్యాండ్ని మన బాస్ కొనాలనుకున్న మన ఆపోజిట్ బిల్డర్స్ అంత తేలిగ్గా పడనివ్వరు. పడనివ్వని వాళ్ళని పడకొడతా. ఈ కృష్ణ గారడి ఏంటో చేసి చూపిస్తా. చూసి తరించి బాబ్జీ. కృష్ణ, ఇంత సీరియస్ ప్రాబ్లం చెప్పినా ఇంత తేలిగ్గా నవ్వుతూ ఎలా మాట్లాడగలుగుతావు? ఇలా నవ్వుతూ ఉండకపోతే నా మనసులోని బాధ నన్ను ఆ సాగర కెరటంలా ముంచేస్తుందిరా. ఉప్పెనై చుట్టుముట్టి ఊపిరాడకుండా చేస్తుంది. సారీరా, అనవసరంగా నీ మూడ్ పాడు చేసినట్టున్నాను. అదేం లేదురా. నాకే ఎంత దాచుకోవాలన్నా గుండెల్లోని బాధ పైకి తన్నుకుంటూ. కృష్ణ, నువ్వేమనుకోనంటే నేను మాట్లాడినా? నువ్వు మీ ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వైజాగ్ వచ్చి ఇన్నాళ్ళైంది. ఏదో బతకడానికి ఈ బిల్డర్స్ కంపెనీలో నాతో పాటు జాబ్ చేస్తున్నావు. మరి ఇన్నాళ్లలో ఒక్కసారి కూడా హైదరాబాద్ వెళ్ళనే లేదు. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు రెచ్చిపోయి ఎంజాయ్ చేయడానికి మీకు అడ్డుగా ఉన్నాననే కదా నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు. ఏమర్చనా, ఒకవైపు బావగారికి సపర్యలు, మరోవైపు మరుది గారితో సరాగాలు. 5 నిమిషాల తేడాలో సొంత అన్నదమ్ములతో వెరైటీ టచ్చింగ్లు. సెలవులు వచ్చినా పండగలు వచ్చినా మన తోటి వాళ్ళందరూ ఊళ్ళకి వెళ్ళినా నువ్వు మాత్రం కావాలనే పని 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 అంటూ ఇక్కడే ఉండిపోతావు. ఎందుకు? అన్నయ్య అంటూ వదినతో కులికిన వాణ్ణి, కృష్ణ అంటూ మరిదినే మరిగిన దాన్ని నా జీవితంలో మిమ్మల్నే చూశాను. అందుకే ఇలా నాలో నేనే రగిలిపోతూ కూడా ఏమీ చేయలేని జీవచ్చవంలా మారిపోయాను. బాబ్జీ, నువ్వు నా స్నేహితుడివి. నీ దగ్గర నా దాపరికం ఏముంది? మా ఇంట్లో విషయాలన్నీ నీకు తెలుసు. ఎలాంటి పరిస్థితుల్లో నేను ఎవరికీ చెప్పకుండా వైజాగ్ ఎందుకు వచ్చేసానో కూడా నీకు తెలుసు. నాకు కూడా ఒక్కసారి అక్కడికి వెళ్ళాలనుంది. కానీ భయం. అక్కడికి వెళితే మళ్ళీ ఎలాంటి దృశ్యాలు చూడాల్సి వస్తుందోనన్న భయం. కృష్ణ, నీకు తెలీదు బాబ్జీ. నరకం అనే మాటని ఆ ఇంట్లో నేను నా కళ్ళారా చూశాను. అందుకే ఆ బాధని భరించలేకే. అది అప్పటి పరిస్థితి. ఇప్పుడు అక్కడి పరిస్థితులు కుదుటపడి ఉండొచ్చు కదా. ఇంట్లోంచి వెళ్ళిపోయిన మీ వదిన తిరిగొచ్చేసి మీ అన్నయ్యతో హ్యాపీగా కాపురం చేస్తూ ఉండొచ్చు కదా. నాకు ఆశ లేదు.
మా అన్నయ్య ఈ జన్మకి మారడు. అందుకే తనంటే నాకు కోపం. దేవత లాంటి వదిన్ని కాల్చుకు తిన్నాడనే బాధ. పోనీ నువ్వు ఒకసారి వెళ్ళి చూసొస్తే? గొడవలు మళ్ళీ మొదలవుతాయి. అలా జరగడం నాకు ఇష్టం లేదు. అందుకే మనసు చంపుకొని ఇలా దూరంగా మొండిగా. మరి నీ భార్య? భర్త అని నేను తనకు గుర్తుండుంటే నా కోసం తను ఎప్పుడో పరిగెత్తుకొచ్చేది. తను రాదు. నాకింకే ఆశ లేదు. సార్. ఒకసారి నా ఛాంబర్కి రండి. అలాగే సార్. కృష్ణ, బాస్ రమ్మంటున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. బాబ్జీ, సీతమ్మ దారి దగ్గర మన కన్స్ట్రక్షన్ వర్క్ ఎంతవరకు వచ్చింది? స్పీడ్గా పూర్తవుతుంది సార్. వచ్చే నెల కల్లా రెడీ అవుతుంది. అవును సార్. కృష్ణ, ఆ డాబా గార్డెన్స్ దగ్గర ల్యాండ్ సంగతి? కనుక్కున్నాను సార్. మనకు పోటీగా ఫీల్డ్లో 2 కంపెనీలున్నాయి. లేదు కృష్ణ, ఎలాగైనా ఆ ల్యాండ్ మనకే దక్కాలి. డోంట్ వరీ సార్. ఈ కృష్ణ ఫీల్డ్లోకి దిగాడంటే గెలుపు మందే. పోటీలో ఎంతమంది ఉన్నా పారారే. బాగా చెప్పా కృష్ణ. ఆగో! నా ఇంట్లో నేరస్తులకి హంతకురాళ్ళకి స్థానం లేదు. డాడీ, ఏం మాట్లాడుతున్నారు? నేను హంతకురాల్నా? ఏ కాదా? కాదు కాబట్టే ఇలా ధైర్యంగా మీ ముందు నిలబడ్డాను. విన్నారా? ఇప్పటికైనా నమ్మండి. మన బిడ్డకి ఏ పాపం తెలీదు. సంగీత, ప్రాథమ కన్నీళ్లు చూశాక ఇక నేను ఎవరేం చెప్పినా నమ్మను. పోలీసులు చెప్పినా కూడా నమ్మరా డాడీ? అవును, అసలు హంతకుడు దొరికిపోయాడు. ఎవరు? ఇంకెవరు? మా బావగారు రామ్ ప్రసాద్ గారు. నో, నేను నమ్మను. నేను నమ్మలేదు డాడీ. ఇవాళ పోలీసులు మా బావగారిని అరెస్ట్ చేసేదాకా. ఏంటి? మీ బావగారిని పోలీసులు అరెస్ట్ చేశారా? అవును మమ్మీ, అచ్చన్ని మర్డర్ చేయించినందుకు అరెస్ట్ చేశారు. డాడీ ఏమో నన్నే ఇంకా అనుమానిస్తున్నారు. ఏం డాడీ, మీ కళ్ళకి నేను అంత దుర్మార్గురాలిగా కనిపిస్తున్నానా? సౌందర్య, నువ్వు చెప్పేది నిజమా? చూసావా మమ్మీ, ఇంత చెప్పినా కూడా డాడీ నిజంగానే అంటున్నారు. అంటే నన్ను నమ్మనట్టేగా. చిన్నప్పటి నుంచి అర్చనకి నాకు పోటీ. అది గెలిస్తే భరించలేకపోయేదాన్ని. ఎలాగైనా దాని మీద నాదే పై చేయి కావాలని ఆశపడేదాన్ని. అంతేకాని చూస్తూ చూస్తూ ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకునే అంతటి కిరాతకురాల్ని కాను డాడీ. ఇదంతా ఆ రామ్ ప్రసాద్ చేసిన కుట్ర. నాకు అర్చన మీద కోపం ఉంది కాబట్టి నేరాన్ని తను చేసి నన్ను ఇరికిస్తే మీలాగే అందరూ నమ్మేస్తారని ప్లాన్ చేశాడు. ఇప్పుడు వాడి పాపం పండి వాడే పోలీసులకి చిక్కి తను ఏర్పాటు చేసిన కిరాయి హంతకుడితో సహా
జైల్లో ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి డాడీ, నేను హంతకురాల్లా? నాకు ఈ ఇంట్లోకి అడుగు పెట్టే అర్హతే లేదా? చెప్పండి డాడీ, నా కళ్ళలోకి చూసి చెప్పండి. చెప్పండి. ఆ రాధమ్మ చెప్పింది అన్నారుగా, ఇప్పుడేమంటారు? అర్చన్ని చంపింది ఆ రాంప్రసాదేనని పోలీసులు అరెస్ట్ చేశాక కూడా ఇంకా మన బిడ్డనే అనుమానిస్తారా? మమ్మీ, డాడీనని ఏం లాభం మమ్మీ? అంతా నా తల రాత. ఆ రాధమ్మ కన్నీళ్లు పెట్టుకుంటే కరిగిపోతారు, నమ్మేస్తారు. కానీ నేను గుండె పగిలి ఏడుస్తున్నా నమ్మరు, కిమ్మనరు. అంతేగా డాడీ? నిజం నిలకడ మీదే తెలుస్తుందని ఇన్నాళ్ళు ఓపిక పట్టాను. ఇప్పటికీ మీరు నమ్మనంటే నేను చచ్చిపోతాను. సౌందర్య, అవును డాడీ, చెయ్యని తప్పుకి ఎక్కడ నన్ను పోలీసులు అరెస్ట్ చేస్తారో అనే భయంతో తిండి తిప్ప లేకుండా 3 రోజులుగా ఒక్కదాన్ని బిక్కు బిక్కుమంటూ గడిపాను. ఇప్పటికీ మీరు నన్ను నమ్మనంటే మీ కళ్ళ ముందే చచ్చిపోతాను. కట్టుకున్న వాడికి దూరమై, కన్న వాళ్ళకి భారమై ఎందుకు నాకు ఈ బ్రతుకు? ఇప్పుడే చచ్చిపోతాను. అమ్మ సౌందర్య, ప్లీజ్. సంగీత, అమ్మాయికి భోజనం పెట్టు. వెళ్ళమ్మా, వెళ్ళి భోజనం చేయి. అబ్బా, ఏం నటించావే! నేనే అనుకుంటే నన్నే మించిపోయావు కదే. మరి ఏమనుకున్నావు మమ్మీ ఈ సౌందర్య అంటే? మీ డాడీనే కరిగించావంటే ఇక నీకు తిరిగే లేదు. అవును, మస్తాన్ రాంప్రసాద్ పేరు చెప్పాడా? ఎలా? ఎలాగంటే క్షమించండి మేడం, ఆ రాంప్రసాద్ నన్ను గుర్తుపట్టి ఆ రోజు డాక్టర్ వేషంలో వచ్చి నా భార్యని కిడ్నాప్ చేసింది నువ్వే కదూ, నీ చేత ఎవరు చేయించారు ఈ పని అని నన్ను చంపుతానని బెదిరించాడు మేడం. బెదిరించేసరికి మొత్తం చెప్పేశావు. ఛీ! ప్రాణం పోయేలా ఉంటే ఇంకేం చేయమంటారు మేడం? ఆ రోజు నుంచి నా కోసం మీ బావగారు ఒకవైపు, పోలీసులు ఇంకోవైపు వెతుకుతూ ఉంటే భయపడి ఊరు వదిలిపెట్టి పారిపోవాలనుకున్నావా? అవును మేడం, అందుకే వెళ్ళే ముందు మీకు ఫోన్ చేశాను. మీరిస్తానన్న బ్యాలెన్స్ డబ్బు ఇచ్చేస్తే ఇదిగో, బ్యాలెన్స్ డబ్బు మాత్రమే కాదు, అచ్చన్ని కిడ్నాప్ చేయడానికి ఇస్తానన్న దానికి రెట్టింపు డబ్బు తీసుకో. ఏం చెయ్యాలి మేడం? తెలివైనోడివే. కిడ్నాప్ అంత కష్టమైన పనేమి కాదు, చిన్న పనే. డబ్బు తీసుకున్నాక ఈ మస్తాన్ ఏ పని చేయడానికైనా సిద్ధమే. వెరీ గుడ్. అయితే నువ్వు పోలీసులకి దొరికిపోవాలి. నీకు డబ్బిచ్చి అర్చన్ని కిడ్నాప్ చేయించి ఆ తర్వాత హత్య చేయించింది ఆ రామ్ ప్రసాదే అని చెప్పాలి. అర్థమైంది మేడం, మీరు సేఫ్ కావాలి, ఆ రామ్ ప్రసాద్ జైలుకి వెళ్ళాలి, అంతే కదా? మరి పోలీసులు నన్ను కూడా జైల్లో పెడితే? నేను విడిపిస్తాను అందర్నీ కొనేసి. మరి అప్పటిదాకా నెలకి 1,00,000 నేనిస్తాను. రిస్క్ ఎక్కువ, నెలకు 2 లక్షలు కావాలి. ఓకే మస్తాన్, డన్. అయితే నేను కూడా ఓకే మేడం. బాగా ముదిరిపోయావే. నీ ట్రైనింగే కదా మమ్మీ. యథా మమ్మీ తదా డాటరు.